హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం మునక్కాయ ఉల్లగడ్డ రెండు కలిపేసి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 2 ఉల్లగడ్డలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వేసుకోవడం వల్ల ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఒక పెద్ద సైజు టమోటా, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ పెద్ద సైజు, ఒక మునక్కాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాం. దాంతోపాటు చెక్క, మొగ్గ ఇవి ఫ్రై చేసుకున్నాం. దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకున్నాం. ఇది ఫ్రై చేసుకున్నాం. కొబ్బరి ఫ్లేవర్ నచ్చకపోతే కొబ్బరికి బదులుగా మీరు జీడిపప్పు వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. దీన్ని కుక్కర్లో తయారు చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది చేసుకోవడం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నా. ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నా. దాంతోపాటు కొంచెం కరివేపాకు. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకున్నా. ఇప్పుడు దీంతో పాటు మునక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లగడ్డ అవి వేసుకున్నా. టమాటా ముక్కలు మగ్గేంత వరకు కలుపుకోండి. టమాటా ముక్కలతో పాటు ఉల్లగడ్డ, మునక్కాయ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకున్నా. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నా. చూడండి, టమోటాలు అలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత కారం, మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, అది వేసుకున్నా. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. ఈ ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేసేసుకోకండి, టేస్ట్ బాగుండదు. ఈ టైంలో మీరు ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి. ఇలాంతా ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. చూడండి, 1 విజిల్ వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఆవిరంతా పోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, గ్రేవీ ఉల్లగడ్డ కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి, మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, పొటాటో మునక్కాయ కూర రెడీ అయిపోయింది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇది అన్నంలోకే కదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చూడండి, గ్రేవీ కూడా చిక్కగా ఉంది కదా. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.
మీరు ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.